ఆల్సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుందని చెప్పి అందరికీ తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు కాశీలో ఉన్న మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలీదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిస్తే నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు, నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో కానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి, అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పు మాట, అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళని కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి, చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు అంటే అడగదంటే, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది. సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడంటే దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేదు. దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద ఒట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలే నాకు ఒకసారి గట్టిగా. సో చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది, పక్కా అంటూ పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి. ఓకే, హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూది అండి, విభూది. పక్కన జరుగు. విభూది అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అదే ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ, దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయండి. చూపించండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు విడిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు.
అమ్మో. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. అమ్మో. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై పిట్ స్వాహా. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి ఓం భగవగే భగని భాగవతరి భగవాసి ఓం పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరకండి. అలానే పట్టుకోండి. ఓం క్రీం బ్లడ్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లేకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమన్నా తినాను కదా. సో ఇక్కడ అండి ఇక్కడ అండి చెప్పండి ఒకసారి. ఇక్కడ అండి నేను పట్టుకున్నా కదా, చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా. ప్రతిదానికి క్వశ్చన్ అడిగేదానికి నా దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. నా దగ్గర ఏదైతే ఆన్సర్ ప్రతిదానికి మీరు ఏది అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉండాలంటే మనం ముందే రాసుకున్నాం స్క్రిప్ట్. ఇలా చదవకపోయినా జ్ఞానం ఎక్కువ ఉందని చెప్పి నేనైతే నేను ఇప్పుడు అదే అండి అంటున్నాను. ఏమంటున్నాను, నా మాటలు కూడా తడబడలేదు కదా. సో పర్ఫెక్ట్. నువ్వు నీ ప్లేస్ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడు, నా దగ్గర ఇది ఆన్సర్ వస్తుంది. నేను ఎక్కువ ఉండను. సో నా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో నా మైండ్ సెట్ నేను ఎందుకంటే నేను కష్టపడి బతుకుతున్నా కాబట్టి ఎవరు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ అయినా మేల్ ఫీమేల్ ఎవరు నాకు ఇవ్వరు. సో ఏంటంటే మంచి చెడ్డ ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటాం కాబట్టి నాకు అప్పుడప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, నా బర్త్డే ఉన్నా, వాళ్ళ బర్త్డే ఉన్నా పోయి 10 నిమిషాలు ఉండి ఒక 2 నిమిషాలు డాన్స్ ఆడి వచ్చేస్తాను. అంతవరకు అనే డాన్స్ అనండి. ఏదో నాకు వచ్చింది, ఏదో ప్రాక్టీస్ చేస్తుండో లేకుంటే ఏదో వచ్చింది అని అంటున్నా. వచ్చింది అంటున్నా. అదే అండి, పాటలు బాగా పాడతారని చెప్పిన. పర్వాలేదండి. ఒక్కసారి మా వ్యూస్ కోసం ఒక పాట పాడరా? సో నా గురించి నేను సొంతంగా రాశాను అనమాట. ఓన్ సాంగ్ మీరు చూడలేదు అనుకుంటా. సో జనసేన పార్టీ గురించి సో చాలా అంటే మీకు తెలియక మీరు అంటున్నారు కానీ సో నేను అనే రంగాలు ఉన్నాను. సో టైం బ్యాడ్ అంతేగాని అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఒక పాట రాసుకున్నా. సో ఆ పాట ఎప్పటికైనా త్వరలో ఒక వెబ్ సిరీస్ లాంటిది, నేనే డైరెక్టర్ ని. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక పాట రాశాను అనమాట. అమ్మ నాన్న దూరం అయితే ఎలా ఉంటుంది అని ఒక అంటే జో జో జోలాలి జో జో జోలాలి అమ్మా అమ్మ నీ పాడన తీయని పాట, నానా నానా నీ చెయ్యనాలరి ఆట, అమ్మైనా నానైనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, అమ్మ ఉంటే బాగుంటుంది, నాన్న ఉంటే సందడి ఉంటుంది, వీళ్ళు లేకే కథ కథగా బాధగా మారినది. చుట్టూ చుట్టాలున్నా ఎవరికి వాళ్ళే సొంతం, ఒక్క పూటైనా అన్నం పెట్టరా. సో నా రియల్ లైఫ్ లో ఆయన మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. సో సొంతంగా సో అది తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంటారు. సో
సో సో ఇది తల్లి గురించి. అంటే ఎప్పుడైనా గానీ ఇంకో సాంగ్ వచ్చి 2-3 సాంగ్ వేరే వాళ్ళు రాసింది పాడాను కమ్యూనిటీ గురించి. ఇంకోటి లవ్ సాంగ్. అంటే నేను అంటే ఫ్యూచర్ లో ఏదో ఒకటి మొబైల్లో గానీ సో మనం షార్ట్ ఫిలిమ్స్ ఇవి తీయాలంటే సో అవసరం లేదు. ఆల్రెడీ నేను షార్ట్ ఫిలిం కూడా చేశాను. సో చాలా మంది మెచ్చుకున్నారు. మీకు చూపిస్తే షాక్ అయిపోతాం. సో ఒక లవ్ సాంగ్ అంటే ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ఇష్టపడితే ఎలా ఉంటుందో అలా. తనన తనన తన నానరే తనన తనన తన నానరే తనన తనన తన నానరే. పిల్ల పిల్ల నువ్వు నన్ని చూసి ఎందుకు నవ్వుతావే, కళ్ళ ముందర ఉండే నువ్వు మాయమ్మయ్యావే. ఎవరు ఎవరు అని తెలిసే లోపలి నువ్వు అని తెలిసిందే. తనన తనన తని నన్నారే తానరే. తల్లిదండ్రులు కంటే నేను నీకెక్కువై ప్రేమిస్తా, అమ్మ తర్వాత నిన్ను నేను అమ్మలాగా చూసుకుంటా. ఎవరు ఏమి అన్నా నిన్ను తేడా అన్నా నేను నిన్ను భార్య అని అనుకుంటానే. అందరూ నన్ను ఏమో సమాజంలో చిన్న చూపు చూస్తుంది, నువ్వు ఏమో నా ఎంటపడి నువ్వు విసిగించకురా. అమ్మ నాన్నలేని దాని నాకు ఏమి లేదురా, సమాజంలో పిల్లంటే ఒప్పుకోదురా. సో ఇవి సొంతంగా రాస్తాను. ఇంకా జనసేన గురించి. జై 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 జనసేన, జనసేన జెండా గుర్తు మనదన్నా, గుండెల్లో గుడి కట్టి నీకు హారతి ఇస్తామన్నా, పేదవాళ్ళకే అన్నం పెట్టి దేవుడివి అయ్యావు. సో ఇది మూవీస్ చాలా ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో అదే నాది మారా నేను ఏంటో చూపించాలి. ఇంకోటి మామూలు సినిమా సాంగ్ ఒకటే వస్తుంది నాకు. ఓ వాన పడితే ఆ కొండ కొన్న హాయి, పూలొచ్చి పలికి సంపంగి భావాలో, కోయిలకి కుక్కు విరహోలే బాబుజీ, సంగీతం అంటేనే హాయి హాయి. సూపర్. అంటే మీరు పాడుతుంటే ఆ పాటతో పాటు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సో మీరు పాడిన 3 పాటలు చాలా అద్భుతంగా నాకు నచ్చాయి. చాలా ఉన్నాయండి. అర్థమైన సెకండ్ సాంగ్ బాగా చూసినావా? సో మీ గురించి ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి లవ్ చేస్తే సో దానికి సంబంధించిన సో ఇంకోటి భిక్షాటన చేస్తే కూడా ఒక ఉంటుంది. చెయ్యి చాపి చప్పట్లు కొడితే తెలుస్తుంది అన్న మా బాధ, నలుగురిలో వెళుతుంటే మమ్మల్ని హేళన చేస్తుంటారన్నా, హేళన చేస్తుంటారన్నా. తనన తనన నారే తనన 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 తనన